నమస్కారం. చాలాసేపు అయిపోయింది, టైం కూడా చాలా తక్కువ ఉంది. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్ సార్. 2010లో మిమ్మల్ని కలిసినప్పుడు మొదలైంది నా ప్రయాణం. ఆ రోజు మిమ్మల్ని చూశాను. 2011లో మీతో కలిసి ప్రయాణం చేశాను. మీతో కలిసి ప్రయాణం అయ్యాకే నాకు పెళ్ళయింది. అప్పటి వరకు వెతుక్కుంటూనే ఉన్నాను, నన్ను వెతుక్కుంటూనే ఉన్నారు. అండ్ చాలా పెద్ద ఎమోషనల్ స్టోరీ ఉంది, బట్ ఇప్పుడు టైం లేదు. బికాస్ నేను ఎన్ని భయాలను దాటి ఉంటాను ఇక్కడ భయం లేకుండా మాట్లాడడానికి. ఇక్కడ ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. ఎన్ని అనుమానాలని, ఎన్ని అవమానాలు దాటి ఉంటాను. ఇన్ని పాటల్ని చేయడానికి ఒక్క పాట ప్రాణం పోసింది. ఆ పాటకు ప్రాణం పోసింది నరేష్ సార్. వయ్యారి బ్లాక్ బెర్రీ ఫోన్లే, వారే వహాలి బెర్రీ ఫోజులే, కన్నుల్లో కన్నె ప్రాణి కర్మగారాలే, కవ్విస్తే కాలపాణి కారాగారాలే, కొంత ఆమ్లముందిలే కొంత క్షారముందిలే, ఆరే సైన్స్లోన మ్యాథ్స్లోన చెప్పలేని సత్యమిదిలే. सर्रा ओ मेरा दिल लुट गई, सर्रा ओ मेरा दिल लुट गई. ఆ పాట ప్రాణం పోస్తే ఆ ప్రాణం ఈరోజు ఇలాగ మీ అందరిని చుట్టుకుంటూ నిత్యం ప్రవహించే నీరులాగా, నేలలో నీరులాగా, ప్రపంచమంతా విస్తరిస్తున్న గాలిలాగా మీ చుట్టూ తిరుగుతూనే ఉంది. మీ దగ్గర నుంచి తీసుకున్న ఊపిరిని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తూ ఉంది. దాని పేరే పాట. ఆ పాటకు ప్రాణం పోసిన మొదటి వ్యక్తి నరేష్ సార్. ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాల్సిన ఇద్దరిని. ఒకటి కిరణ్ గారు కో డైరెక్టర్గా ఉండేవారు, నా డైరెక్టర్ నారాయణ గారు నువ్వా నేను సినిమా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎక్కడెక్కడో నక్కి తిరుగుతున్నప్పుడు, ఎక్కడెక్కడో వెక్కి ఏడుస్తున్నప్పుడు, ఎక్కడెక్కడో నలిగిపోతున్నప్పుడు, ఎక్కడెక్కడో తిరుగుతూ పడుకునేవాడిని. ఎక్కడ పడుకునేవాడినో తెలియదు, ఏ ఫుట్పాత్ మీద పడుకునేవాడో తెలియదు, ఏ బస్ స్టాండ్లో ఉండేవాడో తెలియదు, ఏ పార్కులో ఉండేవాడో తెలియదు, ఏ ఫంక్షన్ హాల్లో తినేవాడో తెలియదు, ఎక్కడ తినాలో, ఎక్కడ తిరగాలో, ఎక్కడ పడుకోవాలో తెలియక ఎన్నేసి స్టేషన్లలో నీళ్లు తాగి పడుకుని ఉన్న నన్ను వయ్యారి బ్లాక్బెర్రీ అని ఒక పాట చేసినందుకు దాని తర్వాత ఆ సినిమాలో పాటలన్నీ ఇచ్చి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ని చేసి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిచ్చేసి నరేష్ లాంటి హీరోని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి కావాల్సింది ఒక్క విద్య మాత్రమే కాదు, ప్రతిభ మాత్రమే కాదు. ఇక్కడ నిలబడి మాట్లాడడానికి ధైర్యం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి అదృష్టం ఒకటే కాదు, ఇక్కడ నిలబడి మాట్లాడడానికి మనుషుల ప్రోత్సాహం ఒకటే కాదు, అందరి ప్రేమ కావాలి, అందరితో కలిసి ఉండాలి, లౌక్యంగా ఉండాలి, తెలివిగా ప్రవర్తించాలి, బయటికి ఎలా వెళ్ళాలి, బయట ఎలా పడాలి, గెలుపు ఎలా రావాలి, గెలవడం ఎలా, అక్కడి నుంచి మొదలవుతుంది జీవితం. దాని తర్వాత తెలియకుండానే గెలుపు వచ్చినా ఓటమి వచ్చినా దాన్ని తట్టుకొని నిలబడే ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఈ పరిశ్రమ ఇస్తుంది మనకు. అందుకు ఈ పరిశ్రమ మనం థ్యాంక్స్ చెప్పాలి ఎప్పుడు. ఇకపోతే నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక ప్రసవ వేదన ఎంత ఉంటుందో ఒక దర్శకుడి నొప్పి కూడా అంతే ఉంటుంది, దర్శకుడి కష్టం కూడా అలానే ఉంటుంది. ఒక పాటను ప్రపంచానికి పరిచయం చేసేటప్పుడు, అది మీ ముందుకు వచ్చేటప్పుడు దాని వెనకాల మేము రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా, ఇంటికి వెళ్లకుండా, కుటుంబంతో గడపకుండా, స్నేహితులతో వెళ్లకుండా, బంధువులతో వెళ్లకుండా, పండగ వచ్చినా పండగ లేనట్టు దేనికైనా సరే తెగించి ముందుండి పోరాడే ప్రతి కళాకారుడికి నేను మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తాను. ఇక్కడ చాలామంది వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని వదిలేసి, విద్యను వదిలేసి, వైవాహిక జీవితాన్ని వదిలేసి, ఆరోగ్యాన్ని వదిలేసి, సినిమా మీద ప్రేమతో, సినిమా మీద ఇష్టంతో, సినిమానే ప్రపంచంగా, సినిమానే శ్వాసగా భావిస్తున్న చాలామంది ఇక్కడ కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నన్ను మించిన వాళ్ళు, నాకంటే మించిన వాళ్ళు, ప్రతిభ కల వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరి జీవితాలు మెరుగుపడాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరూ ఇక్కడ కష్టపడి పనిచేస్తున్నందుకు వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళు సగర్వంగా నిలబడేలాగా పరిశ్రమలో ప్రతి ఒక్కరికి అవకాశాలు, ప్రతి ఒక్కరికి అదృష్టాలు అన్నీ తెలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పై సొగసులు కళ్ళ సుమా, లోపలిదంతా డొల్ల సుమా, నిజం తెలియమని నేనంటాను లేదా కొంపే గుల్ల సుమా. దాశరథి గారు రాసిన కవిత్వాన్ని పాఠ్యపుస్తకాల్లో చదువుకొని వచ్చిన వాడిని. బట్టల్లో లేదు, ఒంటి మీద గాయాల్లో ఉంటుంది. ఈ బట్టల్ని చూసి మనం అనుకుంటాం పైన భలే ఉన్నాడు, బాగున్నాడు, అందంగా ఉన్నాడు.
కానీ అందులో లేదు. ఒంటి మీద గాయాలు ఎన్ని ఉంటాయో ఈ సినిమాల్లో పనిచేసే వాళ్ళని చూస్తే, వాళ్ళని కలిస్తే, వాళ్ళని పలకరిస్తే ఒక పాటలాగా, ఒక మాటలాగా, ఒక కలర్ లాగా, ఒక డిఐ లాగా, ఒక ఏఐ లాగా మీకు అందులో వాళ్ళ కష్టం కనిపిస్తుంది. అందుకే ఎవరిని చూసినా తక్కువ చేసి మాట్లాడకండి, ఎవరిని చేసినా తక్కువ చూపు చూడకండి. వాళ్ళు ప్రతిరోజు ప్రతి నిమిషం కలలు కంటూ కళల్ని నిర్మించుకుంటూ కళల సాకారం కోసం కష్టపడతారు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని గౌరవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే నా 12 రైల్వే కాలనీ ఈ సినిమా చేయడానికి నేను ఫస్ట్ సినిమా చేసినప్పుడు నా మీద చాలామందికి ఒక సందేహం ఉంటుంది. భీమ్స్ అంటే చిన్న ఫోక్ సాంగ్ చేస్తాడు, డీజే పాటలు చేస్తాడు, మాస్ పాటలు చేస్తాడు, దరువు పాటలు చేస్తాడు, డప్పు పాటలు చేస్తాడని. ఆ డప్పు పాటల్ని, దరువు పాటల్ని రావాలంటే అది ప్రజల నుంచి రావాలి, ప్రజల మధ్య నుంచి రావాలి. నేను ప్రజల నుంచి వచ్చినా కాబట్టి ప్రజల పాటనే ప్రజలకు చేరవేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అది డప్పు పాట కాదు, దరువు పాట కాదు, ఫోక్ పాట కాదు, అది ప్రజల పాట. అది ప్రజల నుంచి పుట్టిన పాట, ప్రజలకే ఇస్తున్న తిరిగి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇందులో గింగిరగిర కావచ్చు, కన్నొదిలి కావచ్చు, గుండెగుడిలో కావచ్చు, ఈ 3 పాటలు నా దగ్గర వచ్చాయంటే దానికి మొదటి కారణం నాని అన్న అండ్ అనిల్ కుమార్ గారు, చిట్టూరి శ్రీనివాసరావు గారు, అల్లరి నరేష్ గారు. బికాజ్ ఈ సినిమాలో ఇప్పటిదాకా మీరు వినని, నా దగ్గర నుంచి రాని ఒక కొత్త రకం పాటల్ని ఈరోజు మీరు విన్నారు. రెండోది, ఈ సినిమా చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్గా నేను పనిచేయడానికి చాలామందికి ఈ సినిమాకి భీమ్స్ కరెక్టా కాదా అనే 1,00,000 సందేహాలు ఉంటాయి. ఆ 1,00,000 సందేహాలను తీర్చడానికి నన్ను నమ్మి ఈ సినిమా ఇచ్చినందుకు, ఈ సినిమా చేసే అవకాశం వచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా నా టీంకి థ్యాంక్స్ చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాలో మీరు సినిమా చూస్తున్నప్పుడు మీకు ఫస్ట్ నుంచి చివరి వరకు, ఇందాక అనిల్ కుమార్ గారు అన్నట్టు, నాని అన్నట్టు, ఈ సినిమాలో ఫస్ట్ నుంచి చివరి వరకు ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది మన ఊహకు అందదు, మన అంచనాలకు అందదు. మనకి ఇప్పటిదాకా చూసిన సినిమాలు వేరు, ఈ సినిమా వేరేలా ఉంటుంది. వేరేలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, వేరేలాంటి స్క్రీన్ ప్లే ఉంటుంది, వేరేలాంటి మ్యూజిక్ ఉంటుంది. సో ఇలాంటి సినిమాకు నన్ను పార్ట్ చేసిన నన్ను ఒక మ్యూజిక్ డైరెక్టర్ తీసుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ, టైం తక్కువ ఉన్నందుకు మనస్ఫూర్తిగా క్షమిస్తూ, నేను క్షమించమని అడుగుతూ ఒక 2-3 గురించి నేను మాట్లాడాలి. దేవ్ యాక్చువల్లీ మంచి మాటల రచయిత, మంచి స్టోరీ రాస్తాడు. బట్ నాకేంటంటే దానికంటే ముందు నీకు ఇంకెక్కువ ప్రజలకు సంబంధించి కావచ్చు అండ్ ఆడియన్స్లో కావచ్చు, నువ్వు తొందరగా వెళ్ళాలంటే కథ, స్క్రీన్ ప్లే మాత్రమే కాదు, నువ్వు మంచి పాటలు రాస్తే బాగుంటుందని అతనిలో ఉన్నటువంటి, వీళ్ళలో చాలా ఫెయిల్ అయిన ప్రేమికుడు ఉన్నాడు, ఏమంటారు దాన్ని, ఒక మంచి ప్రేమికుడు ఉన్నాడు. వాడు ఓటమి చూశాడు, విజయాలు చూశాడు. సో ఆ ఓటమి, ఆ విజయం రెండు ఈ సినిమాకి పనికి వచ్చాయి అనుకుంటా. ఐ హోప్. థ్యాంక్ యూ సో మచ్ దేవ్. ఇంకా ఫ్యూచర్లో చాలా చేయాలి. నువ్వు పెద్ద రైటర్వి కావాలి, ఏ రైటర్ అవుతుందో నీ చాయిస్ అది. అండ్ అనిల్ సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రమేష్ అన్న కలిసి చాలా చేసాం, ఇంకా చాలా చేయాలి. అండ్ ఎవ్రీవన్, హరీష్ సార్ ఎక్కడో గట్టిగా సుడి మీరందరూ కోరుకుంటే అనుకుంటే అవుతుంది అనుకుంటున్నా. ఐ హోప్ ఫ్యూచర్లో కలిసి పని చేయాలనుకుంటున్నాను సార్, కలిసి పని చేస్తాను తప్పకుండా. అండ్ ఫైనల్ వర్డ్స్, ఈ సినిమా 21వ తారీఖు మీ అందరి ముందుకు వస్తుంది. మేమందరం ఈరోజు చెప్పిన మాటలు కావచ్చు, చేసిన మా పని గురించి చెప్పుకున్న మాటలు కావచ్చు, తప్పకుండా మీ అందరినీ అలరిస్తుందని నమ్ముతున్నాను. అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఏ ఫెంటాస్టిక్ స్పీచ్ భీమ్స్ గారు. అనిల్ రావిపూడి అండ్ భీమ్స్ కాంబినేషన్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసి